నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని సిబిఐ కోర్టు ఆశ్రయించింది. అయితే అసలు ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వటం ఇది ఎంతవరకు వాస్తవం సార్? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి చాలా సఖ్యతగా, చాలా సన్నిహితంగా, స్నేహంగా ఉన్నారని మనకు రుజువు అవుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. A1గా అతను 16 నెలలు జైలు అనిపించాడు రిమాండ్లో. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నెల అంత అయింది. పుష్కరం గడిచింది. ఈ కేసు తేలలేదు, విచారణ రాలేదు. ఏదైనా కొలిక్కొచ్చేటట్టుగా జడ్జి గారు మారటమో, ట్రాన్స్ఫర్ అవ్వటమో, లేకపోతే నాకు వద్దు బాబుని వదిలేసి వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంది. ఇది రెడ్ వచ్చి మొదలాయి అన్నట్టు, జడ్జి వచ్చి మొదలాయి అన్నట్టుగా మళ్ళీ కొత్తగా మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. కొన్ని 1-2 పేపర్స్ ఒక విమానం నిండా వేసుకెళ్ళారు పేపర్లు ఈ కేసుకు సంబంధించి. అది ఎప్పటికి తేలేను, విచారణలో ఉన్నా సరే ఎప్పటికో తేలుతుంది. అప్పుడు నిజంగా దోషిని శిక్షించాలనుకున్నప్పుడు అతను అలా గాలికి వదిలేసి విచారణ చేసుకుంటే అడిగి ఏం నొప్పి ఉంటుంది. ఈ లోపల సీఎం కూడా అయిపోయాడు ఒకసారి. ఏంటండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా వృద్ధుడు అయిపోతాడు. ఇంకో 10 ఏళ్ళు పోతే వృద్ధుడే. ఆల్రెడీ 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు అవడానికి పెద్ద విశేషం ఉంది. ఇది నిజంగా ఇవాళ మొదలెడితే 10 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. సుప్రీంకోర్టులో జడ్జిలు ఏం చెప్పారు గతంలో 3-4 ఏళ్ళ క్రితం? రాజకీయ నేతల మీద ఉన్న కేసులు సత్వరం తేల్చాలి, 1 సంవత్సరంలో తేల్చాలన్నారు. అలా చెప్పి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయి పెట్టి దీని మీద ఎలా ఎంత స్పీడ్గా చేసినా ఇంకా 4-5 ఏళ్ళు పడుతుంది. మరి అప్పటి వరకు కూడా అతనికి భయమే ఉంటుందండి. అతనికి ఇప్పుడు విదేశీ అతనికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏ పర్యటన చేయాలంటే ఆ పర్యటన చేస్తున్నాడు. అసలు అతను కేసులు ఉన్నట్టు 16 నెలలు జైల్లో ఉన్నట్టు ఫీలింగే అతన్ని మర్చిపోయాడు. అవును. ఎందుకంటే అతను పాస్పోర్ట్ తీసుకోవడానికి కోర్టుకు కూడా వెళ్ళకపోతే కూడా ఇంటికి పంపించారు. అతను అనుమతి అడగడం తక్షణం అతను అనుమతులు వస్తున్నాయి. పాస్పోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. కొన్ని కండిషన్లు పెడుతున్నారు వాళ్ళు. అవన్నీ బేఖాతరు చేస్తున్నాడు, అతను ఉల్లంఘిస్తున్నాడు. ఇప్పుడు అతను ఆల్రెడీ ఇప్పుడు ఆ 17 కేసుల్లో ఉన్న బెయిల్ మీద నిబంధనలు ఉన్నాయి. అవన్నీ ఉల్లంఘించాడు. వాళ్ళు గమనించరు, సిబిఐ కూడా దాని మీద ఏమీ చర్యలు ఉండవు, ప్రశ్నించరు. బెయిల్ రద్దు ఎంత చేయకూడదని అసలు మాట్లాడరు వాళ్ళు. ఎవరన్నా మాట్లాడితే కూడా దాన్ని సాగనివ్వరు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి పెట్టట్లా. అంటే ఇన్ని రకాల అనుకూల అంశాలు అతనికి ఉన్నాయి. అలాంటప్పుడు కొంచెం పెర్ఫెక్ట్గానే పోవచ్చు కదా, మళ్ళీ దొంగ నెంబర్ ఇవ్వటం ఎందుకు? అవును కదా. అంటే అతను తనదిగా నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు అతనికి వాతావరణం వ్యతిరేకంగా వెళ్ళి అనుకూలంగానే ఉంది. ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడు అతనికి? మన నోటితో లాగా తిట్టుకుంటున్నాం కనుక సేపు అతను చేసే అరాచకాలకి, లేదా అతను తిట్టుకోవాల్సిన పని ఉంటుంది మనకి. అటువంటి పరిస్థితుల్లో అతను లండన్ పోతాను, లేకపోతే ఎక్కడికో పోతా, యూరోప్ పోతా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఈమెయిల్ అడ్రస్, నేను ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమన్నారు. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో ఇచ్చేళ్ళాడు. అతను వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు అనుకుంటున్నాను, మేము ఎలా చెప్తామండి, మీరు ఏదో నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మేము తర్వాత మళ్ళీ ఈ నెంబర్ నకిలీది, ఎవరిదో అతను కాదు, అతను అనుమతి రద్దు చేయండి అని చెప్తాం, పర్యటన అనుమతి. మీ పర్యటన అంతా అయిపోయిన తర్వాత ఈ డ్రామా కదా ఇది. అవును కదా సార్, తెలుస్తుంది. ఎంత డ్రామా అర్థమవుతుందా లేదా మీకు? ఇంకా మీరు సిబిఐ గురించి బాబు అని ఎలా చెప్తారు మీరు? అంత నీచమైన దర్యాప్తు సంస్థ ఈ దేశం పరువు ప్రతిష్టలో కంప్లీట్గా నేలనాగిచ్చేసారు వాళ్ళు. నాకు అసలు విశ్వాసమే లేదు వాళ్ళ మీద. వాళ్ళతో పాటు కొన్ని వ్యవస్థల మీద ఉన్న వ్యక్తుల మీద కూడా విశ్వాసం పోయింది. మన దేవాలయాల్లో చూసే ఆ వ్యవస్థల మీద కూడా నమ్మకం పోయిందండి. ఎందుకంటే ఎవడు ఎలాంటి కులము మతం ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డికి వెసులుబాటు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా పార్షియాలిటీ కనపడుతుంది. ఇది డిస్గస్టింగ్, దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది మనకి. కాబట్టి ఏమైనా ఒక సందేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి. అదేంటంటే, నువ్వు ఎలాగైనా సంపాదించు, నువ్వేమన్నా చెయ్యి, సొంత తల్లి చెల్లిని కూడా మోసం చెయ్యి, వాళ్ళకి వంచన చెయ్యి, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రైతుల్ని నేలను రాసి పట్టుకుని ప్రజల ప్రాణాలు హరించే అక్రమ మద్యంలో వ్యాపారాలు చేయి, ఫైనల్గా డబ్బు సంపాదించు. నీకు పెత్తనం కావాలి,
పెత్తనం కావాలంటే అధికారం కావాలి. అధికారం నీ డబ్బుతో కొనుక్కో. నువ్వు చేసిన నేరాలకి వచ్చిన ఆరోపణలకి సమాధానంగా వ్యవస్థలను అదుపులో పెట్టుకో, దర్యాప్తు సంస్థలు కొనేసుకో. ఇది ఆయన పాలసీ. ఆ సందేశం ఇచ్చాడు మనకి. ఇది ఇలాంటి వాళ్ళని మనం అణిచేసి అదుపు చేయకపోతే ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు ఇంకా 100 మంది తయారవుతారు. జగన్మోహన్ రెడ్డి అతనే మొదటివాడు కాదు, చాలామంది నేరాలు చేశారు. కానీ వ్యవస్థలో దర్యాప్తు సంస్థలో అట్లా అదుపు చేసినాయి. చార్లెస్ శోభరాజులు అటువంటి కూడా లోపల పెట్టినాయి. రాజీవ్ గాంధీ హంతకులను కూడా ఆగమేఘాల మీద పట్టుకోగలిగారు. దర్యాప్తు సంస్థలకు సత్తా ఏమీ లేక కదండి ఇది. వాళ్ళు వ్యవస్థలోని వ్యక్తులు, అధికారంలో వాళ్ళు డబ్బుకు లొంగిపోవటం, కులం, మతం, ప్రాంతం చూడటం చూసి వాళ్ళు బలహీనపడ. అవును, అర్థమైందండి. ఇతని వల్ల జరిగిన నష్టం ఏంటంటే 75 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో ఈ వ్యక్తి వల్ల మనకి దేశ సార్వభౌమాధికారానికి ప్రశ్న ఎదురవుతుంది. దేశ స్వాతంత్ర ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఎదురవబోతుంది. మనం వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోకూడదండి. విశ్వాసం కోల్పోతే నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ చూస్తాం మనం ఇక్కడ. ఆ పరిస్థితికి ఇంకెంత దూరం లేదు. ఇలాంటి వ్యవస్థలో ఇటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించకపోతే ఎవరికాడే తప్పు చేయడానికి ముందుకెళ్ళిపోతాడు. భయం ఉండదు. మనకు ఒక సర్వేలెన్స్ ఉంది. ఏదో కనిపించిన శక్తి మనల్ని చూస్తుందన్నప్పుడే పాపభీతి ఉంటుంది. పాపభీతి ఉంటే పాపం చేయడానికి ఆలోచిస్తాం. అలాగే మనకి కఠినమైన శిక్షలు ఉంటాయి, విజిలెన్స్ ఉంది మన మీద అంటే నేరం చేయడానికి ఆలోచిస్తాడు నేరస్తుడు. ఏంటండి మరి అటువంటి ఏమి లేనప్పుడు ఏమవుద్ది? జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి చేస్తారు. అతనికి ఈ సిబిఐ లాంటి అతనికి వస్తాడు. లేకపోతే ఎంత సిగ్గులేని తనమండి. వాళ్ళు ఆ వ్యవస్థను తీసేయాలి. ఇంకా సిగ్గు లేకుండా సిబిఐకి ఇవ్వండి అది గట్రా అంటున్నారు. ఇప్పుడు ఇటు ఎక్కడైతే పడుకోబెట్టచ్చు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయచ్చు, హాయిగా తను పెట్టి పడుకోవచ్చు అని కొన్ని కేసులు చూసారు. వాళ్ళు సార్ నిన్న కూడా వాళ్ళంతా ధర్నా చేయటం సార్. వైసీపీ వాళ్ళు సిబిఐకి ఇవ్వాలంట. అదైతే మా ఓడి 13 ఏళ్ళ నుంచి వదిలేసినట్టు వదిలేస్తారని. అదే ఏదన్నా చూసారా అలా మారిపోయింది. అప్పుడే మొన్నటిదాకా సిబిఐ అంటే ఉలిక్కిపడేవారు వాళ్ళు. ఇప్పుడు సిబిఐకే ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఇక్కడ. వాళ్ళు ఏమైనా పెద్ద సిట్టు కొంచెం అతను లోపల పెట్టేస్తే బాగుండండి. అక్కడ వస్తాడో రాడో డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు అయిద్దా ఇప్పుడు ఈ క్రమంలో? అసలు అతను వస్తాను రద్దు అయితే లేకపోతే ఇక్కడ రాకపోతే ఏం చేస్తారు? అవును, రద్దు అయింది వచ్చేమన్నారు, నేను రానయ్యా అన్నాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి. మామూలుగా ఏమీ చేయలేరు. అతను చేయలేం కదా సార్. అతను ఏమీ రాడు. అతను ఏం రావాలనుకుంటే వస్తాడు. అతను రాకూడదు అనుకుంటే రాడు. నేరం చేయటంలోనూ, దాని నుంచి తప్పించుకోవడంలోనూ, వ్యవస్థలు మేనేజ్ చేయడంలోనూ, ఎవరినైనా కొనేయటంలోనూ, అతని కోసం మాట్లాడే వాళ్ళకి డబ్బులు పాడేయడంలో కూడా అతనే తప్పు. అవును. అది. థ్యాంక్ యూ సార్.